ఓకే, మీలో ఎవరన్నా వచ్చి ఒక పాట పాడండి అన్న, పాడతారా పాడరా? మన వాళ్ళందరూ పాటలు వచ్చండి. అదిగో, మరి ప్రతి ఆదివారం పాడరా మీరు వచ్చి? నేను పాడమంటాం కాదండి, మీరంటే ఫస్ట్ నుంచి రావట్లేదు కాబట్టి ఇవన్నీ మీకు తెలియదు కదా. కరెక్ట్గా 10 గంటల వరకు ఆడియో వీడియోస్, 8:30 నుంచి 9:30 వరకు ఆడియో పాటలు వేస్తాం. ఆడియో అంటే వీడియో రాదు, ఎవరు పెద్దగా రారు కానీ. 9:30 నుంచి 10 వరకు, లేదా 9 నుంచి 10 వరకు వీడియో సాంగ్స్ చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. 10 నుంచి 10:30 వరకు మీలో ఎవరైనా వచ్చి పాడొచ్చు. 10:30 నుంచి పాటలు చెప్పచ్చు. ఓకేనా? ఇప్పుడు పాట పాడడానికి మనకు ఏముండాలంటే, ఈ సైడ్ మ్యూజిక్ కొట్టేవాళ్ళు ఉండాలి. అన్ని చర్చలు జరిగే చెప్తున్నాను మీకు. వాళ్ళు లయబద్ధంగా చేస్తామంటే, మనం లయబద్ధంగా పాడతామంటే వినేవాళ్ళకి వినసొంపుగా ఉంటుంది, అంతే కదా. మరి మనకి మ్యూజిక్ సిస్టమ్ లేదు. చాలా రోజులు మన వాళ్ళు కూడా ఏం చేస్తుంటే, హరిబాబు సరస్వతిబాబు గారికి నుంచి పాడేవాళ్ళు. ఫస్ట్లో మనందరం కింద కూర్చొని నేర్చుకునేవాళ్ళం, పాడుతూ ఉండేవాళ్ళు. మ్యూజిక్ లేకపోవడం వల్ల వినేవాళ్ళకి కొంచెం అంత ఇంట్రెస్ట్గా అనిపించట్లేదు, తలకాయ అటు ఇటు తిప్పుతున్నట్టుగా ఉంటున్నారు. ఇలా కాదు, దీనికి మ్యూజిక్ ఉంటే బాగుంటుందని నేను ఏం చేశానంటే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశాను. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన తర్వాత మనకన్నా సౌండ్ సిస్టంలో పాట బాగా వస్తుంది, అదే పాటను మనం కూర్చుని వింటే చక్కగా ఆలపించినట్టు ఉంటుందని అనుకుని అందరం కూర్చొని ఆలపిస్తున్నాం. దీన్ని వీడియో రూపంలో చూస్తే ఇంకా బాగుంటుందని. సినిమా మైండ్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఆడియో వస్తుంది, వీడియో వస్తే బొమ్మలు కూడా కదులుతూ ఉంటాయి, ఆ మాటకు తగ్గట్టుగా అక్కడ బొమ్మ వస్తూ ఉంటుంది, చక్కగా బ్రెయిన్లోనికి వెళ్ళిపోద్దని మన కోటేశ్వరికి తీసుకొచ్చి ఆ నాన్న దగ్గర టీవీ తీసుకొచ్చి పెట్టింది. చూస్తూ వింటూ మనసులో పాడుకుంటూ లయబద్ధమైన మ్యూజిక్ వింటూ పాట అలాగ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. నీకు అందరం ఎలా ఆసక్తి చూపిస్తున్నాను, నేను కూడా ఇక్కడ కూర్చున్నాను కూడా అక్కడికి వచ్చేస్తున్నాను, చక్కగా వినొచ్చాను. మీకు కావాలంటే ఫోన్లో పెన్ డ్రైవ్ ఇస్తే నాకు టీవీలో కానీ ఈ పాటలన్నీ వేసుకోవడానికి నేను ఫ్రీగా పెన్ డ్రైవ్లో వేసి ఇస్తాను, ఇంటి దగ్గర మీరు కూర్చుని వినొచ్చు. ఎవరైనా పాట పాడేవాళ్ళు నాకు ముందే చెప్తే నేను ఒక 10 నిమిషాల ముందు పాటలు ఆపేస్తే మీరు వచ్చి పాడొచ్చు. ఓకేనండి? ఇప్పుడు కూడా పాటలు పాడడానికి, ప్రసంగం చెప్పడానికి ఎటువంటి అభ్యంతరము నేను వద్దంటాను. కొంతమంది పాటలు చెప్పనిస్తా, కొంతమంది పాటలు చెప్పలేమని అని ఉండదు అంటున్నాను. ఇక్కడ ఉంటుంది, మీరు ఎవరైనా వచ్చి పాట పాడవచ్చు, చక్కగా ఎవరైనా వచ్చి ప్రసంగం చెప్పవచ్చు. ఎక్కువగా మీరు వాక్యం చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించాలని నా కోరిక. ఇది ఎవరి కోరిక అంటే దేవుడి కోరిక కూడా. అంటే పాటలు పాడొద్దని కాదు, పాటలు పాడొద్దని నేను అంటలా. సాధ్యమైనంత వరకు పాఠాలు చెప్తే దేవుడు ఎక్కువ సంతోషపడతాడు. పాఠాలు ఎక్కువ ఎప్పుడైతే నువ్వు చెప్పడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తావో నీ మనసు ఎక్కువసేపు వాక్యం మీద ఉంటుంది. చదివి విని నేర్చుకుని మనసులో పెట్టిన ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కువసేపు పాట ద్వారా కూడా మనం వాక్యాన్ని ప్రకటించవచ్చు. ఓకేనండి? మీ డౌట్ క్లియర్ అయిపోయింది కదా? ఉన్నాడు మీరు ఫస్ట్ రిఫరెన్స్ ఏమన్నాం? 2 తిమోతి 2 మీ దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించాలి. ప్రసాద్ ఆప్చి సాంగ్